మహాకుంభమేళ 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహాకుంభమేళకి చాలా అంటే చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఈ మహాకుంభమేళకి ఓన్లీ మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా చాలామంది వచ్చారనమాట. అలాగే పండితులు కావచ్చు, నాగ సాధువులు కావచ్చు, అఘోరాలు కావచ్చు, ఇలా చాలామంది వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు అయితే చేశారు. సో ఈ మహాకుంభమేళ ఇప్పుడు రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుందన్నమాట. అంటే లాస్ట్ టైం జరిగిన మహాకుంభమేళకి 20 కోట్ల మంది జనాలు వస్తే, సో ఇప్పుడు జరుగుతున్న ఈ కుంభమేళకి అయితే మాత్రం ముందుగానే గవర్నమెంట్ ఏం అంచనా వేసిందంటే 40 కోట్ల నుంచి 50 కోట్ల మంది జనాలు వస్తారని చెప్పి వాళ్ళైతే అంచనా వేశారనమాట. బట్ అందుకు తగ్గట్టే వాళ్ళు ఏర్పాట్లు కూడా చేశారు. సో ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్గా చేశారు. ఈ మహాకుంభమేళ కోసమే వరల్డ్ బిగ్గెస్ట్ టెంట్ సిటీ వేశారనమాట. ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ అని చెప్పాలి. అలాగే చాలామంది వర్కర్స్ని కూడా పెట్టుకున్నారు. అంటే జనాలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు, సో వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, వాళ్ళకి ఏదైనా అవసరాల కోసం కావచ్చు, కానీ వాళ్ళ హెల్పింగ్ కోసం కావచ్చు, ఇలా చాలామంది అయితే అక్కడ హైర్ చేసుకున్నారు. సో సుమారు 3 లక్షల మంది అయితే ఇప్పుడు అక్కడ సిబ్బంది అయితే వర్క్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. సో అయితే ఇప్పటి వరకు మహాకుంభమేళ స్టార్ట్ అంటే జనవరి 13వ తేదీన మహాకుంభమేళ స్టార్ట్ అయిందనమాట. అక్కడి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 25 రోజులు గడిచింది. ఈ 25 రోజుల్లో సుమారుగా 41 కోట్ల మంది జనాలు అయితే ఇక్కడికి వచ్చారని తెలుస్తుంది. అలాగే ఇంకా 16 రోజులు ఉంది కాబట్టి పక్కాగా ఇంకొక 10 కోట్ల నుంచి 15 కోట్ల మంది జనాలు అయితే రావచ్చు అని చెప్పి కూడా ఒక అంచనా వేస్తున్నారు. సో అటు ఈ మహాకుంభమేళ అయిపోయేసరికి సుమారుగా 60 కోట్ల మంది ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు చేస్తారని చెప్పి కూడా గవర్నమెంట్ అయితే భావిస్తుంది అనమాట. సో రీసెంట్గా మౌని అమావాస్య వచ్చింది కదా, ఆ టైంలో 15 కోట్ల మంది అక్కడికి వచ్చి పుణ్యస్నానాలు అయితే చేశారంట. సో ఇది ఒక రికార్డుగా చెప్తున్నారు. సో అలాగే మహాశివరాత్రి రాబోతుంది కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా 5 కోట్ల నుంచి 10 కోట్ల మంది అయితే జనాలు రావచ్చు అని చెప్పి కూడా గవర్నమెంట్ అయితే అంచనా వేస్తుంది. సో అందుకు తగ్గట్టుగానే అక్కడ ఏర్పాట్లు కూడా బాగా నీట్గా చేస్తున్నారని కూడా తెలుస్తుంది అనమాట. సో చూద్దాం మరి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాం.